కూర్చోండి కూర్చోండి. ఈ ఎన్హెచ్ఏ మేడం ఇక్కడ సుమారుగా 100 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. 23 మంది డెత్ యాక్సిడెంట్లో. మేము బ్రిడ్జ్ అడుగుతున్నాము, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పెట్టారు. ఆ బ్రిడ్జ్ అయితే మాకు యాక్సెప్ట్ చేయము. మేము ఒక డిజైను డ్రాయింగ్ గీసి ఇచ్చాం. ఈ టైపు బ్రిడ్జ్ కడితే కనుక 2 ఊర్లు కవర్ అవుతాయి, మాకు ఈ విధంగా చేయండి అని చెప్పి. ఇప్పుడు నేను రిజల్యూషన్ అడిగాను, రిజల్యూషన్ ఇంకా రాలేదు. పబ్లిక్ ఒపీనియన్ కావాలి కదా పంచాయతీ నుంచా? దానికోసం మళ్ళీ వెనక రిజల్యూషన్ కావాలి. ఉంటే నాకు ఇవ్వండి, కాపీ అంటే ఇవ్వండి. అదే కదా వాళ్ళు చెప్పినా ఇంకా మనం త్రూ కోర్టులో ఫైట్ చేద్దామనే ఆలోచనలోకి వచ్చాం మేడం. లేదు, ఒక లెటర్ పెట్టబోదారు, దానికి గ్రామ సభ రిజల్యూషన్ యూఓసీ ఫ్రమ్ ద గ్రామ సభ కావాలి. ఏమైనా పెట్టలేదంటే గ్రామ సభ పెట్టి రిజల్యూషన్ పాస్ చేసేది ఇవ్వండి. పంచాయతీ సెక్రటరీ సంతకం. ఇంకా ఒక విలేజ్, 2 విలేజ్ కదా, 2 ఒకే పంచాయతీ. హ్యామ్లెట్ అండి ఈ పంచాయతీ, హ్యాబిటేషన్ అది 2 ఒకటే పంచాయతీ. ఇప్పుడు నేను ఒకసారి ఫార్వర్డ్ చేసి మాట్లాడతాను, అప్పుడు చేయలేదని కోర్టు పని చేస్తాను. ఇంకోటి ఎన్హెచ్ఏతో మీటింగ్ పెట్టించింది మేడం. మొత్తం గోతులు ఎన్నింటిని ఏమీ రెక్టిఫై చేయలేదు. కారు వెళ్తుంటే గుద్దుకుండా ఉంది. ఒకసారి మీటింగ్ అది రాజమండ్రి విజయవాడ మేము వారం మీటింగ్ పెడుతున్నాం వాళ్ళతోటి. ఇష్యూస్ నాకు ఏంటో తెలియదు. రేపు వారం పెట్టినప్పుడు మాకు కూడా ఇంటిమేషన్ ఇవ్వండి, మేము వస్తాను. నేను ఎవ్రీ ట్యూస్డే పెడుతున్నాను. మీకు ఎవరు కావాలి? పీడీ విజయవాడ రాజమండ్రి ఇద్దరు రమ్మనండి. ఇది విజయవాడ, ఇది రాజమండ్రి. ఇది మేడం గారు, సీతంపేట విలేజ్లో రైల్వే ఫ్లైఓవర్ రోడ్ శాంక్షన్ అయింది. అది కొద్దిగా 2 మీటర్లు 3 మీటర్లు తేడా వస్తే 4-5 ఇళ్ళు సర్వైవల్ అవుతున్నాయి. కొద్దిగా దాని అలైన్మెంట్ కొద్దిగా రైల్వే రేపు వస్తున్నారు దిశా మీటింగ్, అందరూ అయిపోయినాక ఒకసారి మనం కూర్చోబెట్టి డిస్కస్ చేస్తాం. రేపు వస్తారు, రేపు కూడా ఎంపీ గారు కూడా ఇచ్చొచ్చారు. ఎంపీ గారు కూడా రేపు రమ్మన్నారంటే. ఇది అది కూడా ఒకటే మేడం. గుడి ఉందండి, అందులో దాంట్లో గుడి ఉంది తప్పించమని. మనకి హనుమాన్ జంక్షన్లో మేడం సగం మన జిల్లాలో ఉంది. అక్కడ ఎన్హెచ్ఏ ఉంది. ఇప్పుడు అక్కడ రోడ్ క్రాసింగ్స్ ఇచ్చారు. ఆ జేబ్రా ఇవన్నీ వేసి అటు మచిలీపట్నం నూజివీడు రోడ్లు వేస్తున్నారు. మన రోడ్లో వేయట్లేదు. ఎన్హెచ్ఏ వాళ్ళకి చెప్పి మన దాన్ని కూడా ఏమేమని చెప్పి హనుమాన్ జంక్షన్ దగ్గర జీబ్రా క్రాసింగ్ రోడ్ సేఫ్టీలో పెట్టి చేయించమని చెప్పండి. వాళ్ళకి ఎక్కడ కావాలి ఫిజిబిలిటీ చూసుకోండి. అంటే ఎస్సీ గారు కలిగిన ఎస్సీ గారు ఇది నాడు నేడులో స్కూల్లో డబ్బులు 15 లక్షల దాకా తీసేశారు. మిస్యూజ్ చేశారు మేడం. దాంతోపాటు హెచ్ఎం కూడా ఎస్ఎంసీ చైర్మన్లు సభ్యులు పోచరీ చేశారు మేడం. సంతకాలు పోచరీ చేసి డబ్బులు డ్రా చేశారు హెచ్ఎం. అదొకటి. ఈయన ఎస్ఎంసీ చైర్మన్. మా సంతకం కూడా లేదు. పోచరీ 10 నెంబర్. ఎంత డబ్బు పోయింది? సుమారు ₹1,00,000 డ్రా చేశారు. నేను ఎక్కిలు కానీ 1 సంవత్సరం కానీ సంతకం ఇది కాదా? కాదు. అదొకటి. మేడం ఇంకోటి ఏంటంటే నాడు నేడులో బిల్డింగ్స్ని డ్రా చేసేసారు. బిల్డింగ్ ఏమో ఫౌండేషన్ స్టేజ్లో వదిలేశారు. డబ్బంతా వాడేశారు. ఆమె కూడా అప్పుడు సార్ హెచ్ఎం ఆమె ఎంక్వైరీ చేయించి అసలు వచ్చేసి ఉన్నది 46 లక్షలు, మొత్తం 96 లక్షలు మొత్తం మేడం శాంక్షన్ అయింది. దానికి 46 లక్షలు తీసుకున్నది. 39 lakhs ఆల్రెడీ వాడేసారు. ఫౌండేషన్ ఉంది. ఈ 2 years నుంచి కూడా అడుగుతూనే ఉన్నాం. సమగ్ర శిక్ష ఇంజనీర్ అది నాడు నేడు అది ఓన్లీ వీళ్ళే. సమగ్ర శిక్ష
నాడులో డబ్బులు ఇంకా డ్రా చేసుకొని ఓన్లీ థర్డ్ ఇలా స్టార్ట్ చేసిన ఫౌండేషన్ స్టేజ్లో ఉన్న ఆయన ఎస్ఎంసీ చైర్మన్ ఆయన పప్పాగా. ఎవరు 18 నెలలు అయింది మేడం, 18 నెలలు అయింది ఎమ్మెల్యే అయ్యి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను మేడం. మీకు చెప్పలేదు నేను ఇప్పుడు, మీకు ఫస్ట్ టైం. ఎన్నడికి వస్తుంది మేడం? 18 నెలలు అయింది. నేనేం సమాధానం చెప్పను పబ్లిక్కి? ఆయన ఎస్ఎంసీ చైర్మన్ వచ్చి ఇక్కడ కలిశాడు మేడం. ఇప్పుడు ఈయన పాత ఎస్ఎంసీ చైర్మన్ కాదు, ఇది అంత ముందు ఒకసారి పెట్టాం మేడం. ఆయన ఇది కూడా ఎస్ఎంసీ చైర్మన్. నువ్వు ఆ రిపోర్ట్ తెప్పించుకుని 48 గంటల్లో యాక్షన్ తీసుకోండి. ఆ డబ్బు ఎక్కడ ఉందో తేల్చండి, ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయించండి. వాళ్ళ మీద రిపోర్ట్ పెట్టండి. స్కామ్ పోలీస్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. వెనస్డే ఇట్ ఈస్ ఈజీ టు ఫైండ్ అవుట్ ఆల్సో కదా. సరే వెనస్డే కల్లా ఫైల్ నాకు ఇంకోటి మీకు మన లెటర్ రాశాను మేడం. ఇది సబ్జెక్ట్ ఏంటంటే ఒట్లూరు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టాం. ఇక్కడ అండర్ పాస్ వేయడానికి ఈ వాటరు ఇవన్నీ పంచాయతీ మేము చూసుకుంటామని చెప్పి కలెక్టర్ గారి దగ్గర నుంచి అండర్టేకింగ్ ఇప్పించమని అడిగారు. అది మేజర్ పంచాయతీ, కానీ మీరు అండర్టేకింగ్ ఇవ్వలేదు. అండర్టేకింగ్ ఫార్మాట్లో కావాలి. మీరు ఇవ్వాలంటున్నారు మేడం. ఏమని ఇవ్వాలి? మీకు రాశాను మేడం లెటర్ నేనే. మీ లెటర్ బేసిస్ మీ లెటర్ బేసిస్లోనే నేను లెటర్ స్టాగ్నెట్ వాటర్ను మెయింటెనెన్స్ అంతా పంచాయతీ వాళ్ళు చేస్తారని ఇన్సూరెన్స్ లెటర్ మీరు ఇస్తే తప్ప వాళ్ళు శాంక్షన్ చేయని అంటున్నారు మేడం. వీళ్ళు వస్తారు. మీరు మామూలుగా ఫార్వర్డ్ చేశారు మేడం మ్యాటర్. నేను రాసిన లెటర్ అండర్టేకింగ్ ఫార్మాట్ అయినా ఏమన్నా కాదు, రైల్వేస్ వాళ్ళు రైల్వే మీరు ఇస్తే సరిపోతుంది అంటున్నారు. సరిపోద్దండి. అది మేజర్ పంచాయతీ మేడం బాగా. ఇస్తాం అంటే వాళ్ళు లెటర్ పెట్టమన్నారు కాబట్టి లెటర్ పెట్టాము. అండర్టేకింగ్ చెప్పలేదు. దాంట్లో రాసాం మేడం. అంటే మన పిఏ గారు చెప్పామండి ఏం రాలేదు. ఫార్మాట్ ఏమైనా తెచ్చుకోండి. రైల్వేస్ వాళ్ళు ఏదైనా ఇప్పుడు దేశ వాటికి మనం పిలుస్తాము. ఏదైనా లెటర్ రూపంలో కాదంట, అండర్టేకింగ్ కావాలంట. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఏదైతే రెయిన్ వాటర్ వస్తుందో ఆ వాటర్ని అవన్నీ కూడా మేమే తోడుకుంటాం గ్రామ పంచాయతీ అని చెప్పి ఆ గ్రామ పంచాయతీ తీసుకునే అండర్టేకింగ్ని త్రూ కలెక్టర్ గారి ద్వారా మాకు ఇప్పించండి, మేము వర్క్ స్టార్ట్ చేస్తామంటున్నారు. ఆల్రెడీ శాంక్షన్ వర్క్ శాంక్షన్ అయింది మేడం. వాళ్ళకి ఫార్వర్డ్ కనుక్కొని ఏం ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏం కావాలో చెప్పి ఇది ఓన్లీ లెటర్ ఫార్వర్డ్ చేసి పెడతాము. మా దగ్గర ఉందండి. డిఆర్ఓ గారిని ఇప్పుడు డిఆర్ఓ గారిని కలమండి. ఆయన వచ్చి రైల్వే వాళ్ళని డిఆర్ఓ తోటి టచ్ లో ఉన్న రైల్వే సైడ్ అదే డిఆర్ఓ విజయవాడ డిఆర్ఎం మీరు ఏ ఫార్వర్డ్ డిఆర్ఎం వాళ్ళు లెటర్ ఇచ్చారండి, కాపీ మీకు ఇస్తాను మేడం. దెందులూరులో కూడా మీరు ఒక లెటర్ ఇస్తే బిజీ శాంక్షన్ చేస్తానంట. అది రెండింటికి మీద రిజల్యూషన్ కోసమే నేను పెండింగ్ ఉన్న లెటర్ ఇచ్చిస్తాను. దెందులూరు కూడా అది కూడా రైల్వే బిజీ శాంక్షన్ అవుతుంది. అన్ని రిజల్యూషన్ వాళ్ళకి ఎన్ఓసీగా అడుగుతున్నారు. విలేజ్ ఎన్ఓసీ కావాలి. లేదు, నో ప్రాబ్లం మేడం. ఇచ్చేటానికి 2 ఫైల్కి ఎన్ఓసీ కావాలి. రిటర్న్ పెట్టాను. అసలు ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇంకోటి కానీ ఇష్యూ లేదు. ఏమన్నా వాళ్ళు ఇచ్చుకుంటారు మేడం. వాళ్ళే మనకే మార్చుకోవడానికి సంబంధం ఇష్టం లేదు. అవన్నీ అందరూ ఒప్పుకుంటున్నారు. అసలు ఇబ్బంది లేదు మేడం. అంటే మీకు దెందులూరు ఒకటి, ఒట్లూరు మెయింటెనెన్స్ మేడం. ఇంకోటి ఏమో ఇప్పుడు శాంక్షన్ అయింది, దాని కొద్దిగా అలైన్మెంట్ కొద్ది తేడా. సరే ఇవన్నీ ఇక్కడ పెట్టుకో. రేపు అజెండాలో పెట్టి వాళ్ళు కూర్చోకుండా మాట్లాడిస్తారు. లెటర్